కెఎస్ ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మొదటి రాత్రి అనే చిత్రం 1950లో విడుదలైంది. దీక్ష 1951లో విడుదలైంది. కన్నతల్లి 1953లో విడుదలైంది. బాలానందం అనే చిత్రం 1954లో విడుదలైంది. 1955లో అంతే కావాలి అనే చిత్రం విడుదలైంది. మేలుకొలుపు 1956లో విడుదలైంది. మరుమలార్చి అనే తమిళ చిత్రం 1956లో విడుదలైంది. 1960లో రేణుకాదేవి మహత్యం చిత్రం విడుదలైంది. గుళ్ళో పెళ్లి అనే చిత్రం 1961లో విడుదలైంది. మోహిని రుక్మాంగద 1962లో విడుదలైంది. బతుకవ దారి అనే కన్నడ చిత్రం 1966లో విడుదలైంది. 1967లో స్త్రీ జన్మ చిత్రం విడుదలైంది. హరిశ్చంద్ర అనే తమిళ చిత్రం 1968లో విడుదలైంది. భార్య చిత్రం 1968లో విడుదలైంది. 1969లో బందిపోటు దొంగలు చిత్రం విడుదలైంది. విచిత్ర కుటుంబం 1969లో విడుదలైంది. తహసీల్దార్ గారి అమ్మాయి 1971లో విడుదలైంది. ప్రేమ్ నగర్ అనే చిత్రం 1971లో విడుదలైంది. నా తమ్ముడు అనే చిత్రం 1971లో విడుదలైంది. భలే పాప 1971లో విడుదలైంది. వసంత మాలిగై అనే తమిళ చిత్రం 1972లో విడుదలైంది. 1973లో పెద్ద కొడుకు చిత్రం విడుదలైంది. జీవితం 1973లో విడుదలైంది. 1973లో ఇదాలోకం చిత్రం విడుదలైంది. సత్యానికి సంకెళ్ళు 1974లో విడుదలైంది. కోడె నాగు అనే చిత్రం 1974లో విడుదలైంది. ప్రేమ్ నగర్ అనే హిందీ చిత్రం 1974లో విడుదలైంది. 1975లో చీకటి వెలుగులు చిత్రం విడుదలైంది. సుప్రభాతం అనే చిత్రం 1976లో విడుదలైంది. 1976లో సెక్రటరీ అనే చిత్రం విడుదలైంది. అవన్ అరు సరితిరం అనే తమిళ చిత్రం 1977లో విడుదలైంది. 1977లో గండా హెండతి అనే కన్నడ చిత్రం విడుదలైంది. బాలిన గురి అనే కన్నడ చిత్రం 1979లో విడుదలైంది. 1982లో కొత్త నీరు అనే చిత్రం విడుదలైంది. గరుడ సౌఖ్యమా అనే తమిళ చిత్రం 1982లో విడుదలైంది. ముద్దుల మొగుడు అనే చిత్రం 1983లో విడుదలైంది. 1991లో రౌడీ గారి పెళ్ళాం చిత్రం విడుదలైంది. దొంగ పోలీస్ అనే చిత్రం 1992లో విడుదలైంది. ప్రతిబింబాలు అనే చిత్రం 2022లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.